హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వ్లాగ్ వచ్చేసి నేను మినీ వ్లాగ్ చేద్దాం అనుకున్నా, కానీ చాలా వీడియో ఎక్కువ ఉంది కాబట్టి నేను పెద్ద వ్లాగే చేస్తా ఉన్నాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మన వైవి స్ట్రీట్లో అంబికా బ్యూటీ సెంటర్కి అయితే వచ్చినాం అనమాట. ఇక్కడ వచ్చేసి ఏది కావాలన్నా దొరికేస్తుంది అనమాట. మనకి పెద్ద పెద్ద ప్రోడక్ట్స్ కూడా ఇక్కడే సేల్ చేస్తారనమాట. కానీ ఫిక్స్డ్ రేట్, అసలు రేట్ మాత్రం మామూలుగా ఉండదు, భయంకరమైన రేట్ ఉంటుంది. సో మాకు వచ్చేసి ఇంకా ఎక్కువ షాపింగ్ చేయాలి కాబట్టి అక్కడ వైవి స్ట్రీట్లో తిరగలేమనేసి మేము సౌత్ ఇండియాకి అయితే వచ్చేసినాం. ఈ సౌత్ ఇండియాలో అయితే మొత్తం అన్నీ దొరికేసాయి కాబట్టి ఆల్రెడీ ఇది మన కడపలో కొత్తగా పడింది. ఆల్రెడీ చాలా టైమ్స్ అయితే షాపింగ్ అయిపోయిందనమాట. మళ్ళీ ఇప్పుడు వచ్చినామన్నమాట షాపింగ్ కోసం అనేసి. సో ఎంటర్ అయితే అయిపోయినాము. స్టార్టింగ్ మాల్స్ దగ్గర మెహందీ పెట్టేటప్పుడు నాకు ఒక్కసారన్నా ఇక్కడ మెహందీ పెట్టించుకోవాలని చాలా ఇష్టం అనమాట. సో అది కుదరలేదు ఎప్పుడు. ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇంకా స్టార్టింగ్లోనే ఇటు సైడ్ వచ్చేసి మనకి ఫ్యాంటీ స్టోర్ ఉంటుంది అనమాట. లేడీస్కి సంబంధించింటి మొత్తము అసలు కళ్ళు చెదిరిపోతాయి అన్నమాట. మనము స్టార్టింగ్ ఎంటర్ అవ్వగానే కింద మొత్తం వచ్చేసి శారీస్ అనమాట. మనకి సెకండ్ ఫ్లోర్లో డ్రెస్సులు, అలాగే మనకి లెగ్గిన్స్, ఇంకా చాలా డ్రెస్సులు అయితే పైన సెకండ్ ఫ్లోర్లో అనమాట. ఇంకా లిఫ్ట్ అయితే ఖాళీగా ఉన్నదనమాట. అసలు ఫుల్ రష్ ఉంటుంది ఎనీ టైము. ఇంకా లిఫ్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఈ లిఫ్ట్ కూడా అయితే చాలా అట్రాక్టివ్ పెట్టిందనమాట. షాపింగ్ మాల్ కదా, సో దానికోసం అనేసి ఈ లిఫ్ట్ మొత్తం మిర్రర్సే. మనము షాపింగ్ చేస్తున్నాం కాబట్టి ఈ మిర్రర్స్ కొద్దిగా అట్రాక్టివ్గా పెట్టిందనమాట. ఇంకా సెకండ్ ఫ్లోర్లోకి అయితే మనము ఎంటర్ అయిపోయిన వెంటనే మనకి స్టార్టింగ్లోనే డ్రెస్సులు కనిపిస్తాయి. మొత్తము అన్నీ డిఫరెంట్ మొత్తం డ్రెస్సులే అనమాట మనకి. నేను వచ్చేసి టాప్స్ అండ్ లెగ్గిన్స్ తీసుకోవడం కోసం అనేసి వచ్చిన అనమాట ఇడికి. సో చూద్దాం ఇక్కడ రేట్లు ఎట్లున్నాయో. ఈ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఓపెన్ చేసిన ఫస్ట్ రోజే వచ్చినాం అనమాట మేము. అసలు మామూలుగా లేదు, ఫుల్ రష్ ఉన్నింది. నేను వచ్చేసి ప్రెగ్నెంట్గా ఉన్నా, ఇంకా నాకు అస్సలు ఊపిరాడక వెళ్ళిపోయాను అనమాట ఆ రష్లో. నేను వచ్చేసి స్కిన్ టైప్ ప్యాంట్స్ అయితే 2 తీసుకున్నాను అనమాట. సో ఇది ఒక్కటి వచ్చి 700 పడింది నాకు. అలాగే నేను 4 టాప్స్ అయితే తీసుకున్నా. క్లాత్ని బట్టే రేట్ కూడా ఉంది. సో నాకేమంత అనిపించలేదు. ఇంకా బిల్ వచ్చేసి 435 అయిందనమాట. ఇంకా మనము బిల్లు తీసుకొని కిందకైతే రావాలి. సో మనము ఆ బిల్లు చూపిస్తే వాళ్ళు మనం ఏ ఫ్లోర్లో తీసుకున్నా కూడా వాళ్ళు కిందకి పంపించేస్తారనమాట మన బ్యాగ్ని. ఇంకా మనం ఆ బిల్లు చూపిస్తే వాళ్ళు అది చూసేసి మనకి ఇంకొక పెద్దది ఇస్తారనమాట బిల్లు. సో ఆ బిల్లు తీసుకొని మనం మళ్ళీ బయట కూడా ఒకసారి చూపిస్తే వాళ్ళు కూడా ఒక స్టాంప్ వేసిస్తారనమాట దానిపైన. సో అదనమాట. ఇంకా కడపలో ఎవరెవరు విజిట్ చేయలేదో నాకు కామెంట్ చేయండి. అలాగే నా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.